ఇంతకీ అసలు రావణలంక ఎక్కడుంది? లేదు. అసలు ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియని మిస్టీరియస్ టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా? అసలు నీ దేశమే మిస్టీరియస్ దేశం తల్లి. ద్వారక నిర్మాణం ఎట్లా ఉండేదో తెలుసా? అక్కడ సిరామిక్ టైల్స్ మొత్తం అందరూ మగపిల్లలే అయితే ఒక్క ఆడపిల్లన్నా లేకపోతే ఎట్లా అంటే అదే పిండాన్ని మార్చి ఆయన తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒకటే సర్ప్రైజింగ్ అనిపించింది మీరు చెప్పిన దాంట్లో. అంటే ఇప్పుడు మనం చూసి నమ్ముతున్నటువంటి రామసేతు అది రాముడు కట్టింది కాదా? కాదు, ముమ్మాటికి ముమ్మాటికి. ఎందుకు మరి దాన్ని రామసేతు అని రామసేతు ఎందుకు అంటున్నారు? దీస్ ఆర్ ఆల్ టెంపుల్ టూరిజం. ఓ ఇది కూడా ఉందంట. కానీ ఇప్పుడు శ్రీలంకకి ఇంతమంది వెళ్తున్నారు మనోళ్ళు, ఇండియా వాళ్ళు వెళ్ళి అక్కడ ఇదిగో ఇక్కడే అదేదే వాడు రావణుడు వాడి శరీరం ఉంది, ఒక పుష్పక విమానం ఇక్కడే పుష్పక విమానం ఆగింది, నల్లగా ఉంటుంది చూడండి. ఇవి చూసాను సార్, అశోకవనం ఇదే సీతమ్మ ఇక్కడే ఇక్కడే అని చెప్పి. ఇట్స్ ట్రూ సార్, నిజంగా చాలా మంది చెప్తుంటే విన్నాను నేను. దీస్ ఆర్ ఆల్ కల్పితాలు అవన్నీ టెంపుల్ టూరిజం. అంతే. వాడి శ్రీలంక వాడు బతకాలి కదమ్మా. ఓ గాడ్. సో ఓకే, మళ్ళీ కమింగ్ బ్యాక్, అఖండ భారతం. రామాయణంలో కైకమ్మ ఈయన్ని అడవులకు పంపిస్తుంది కదా, ఆ టైంలో భరతుడు అండ్ శత్రుఘ్నుడు ఇద్దరు వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు రష్యాతో ఎవరికి యుద్ధం జరుగుతుంది? ఉక్రెయిన్. యుక్రెయిన్కి వెళ్తారు వాళ్ళు. ఓ ఎందుకని సార్? అక్కడ మనది బార్డర్స్ అయ్యి బార్డర్లను కాపాడడానికి వెళ్తారు. రష్యా రష్యా సంస్కృత నామం ఏందో తెలుసా? వృక్ష. 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 వృక్ష అంటే ఏందో తెలుసా? ఎలుగుబంటి. సోవియత్ రష్యా శ్వేత వృక్ష, తెల్ల ఎలుగుబంటి. తెల్ల ఎలుగుబంట్లు ఉండే ప్రదేశం కాబట్టి దానికి శ్వేత వృక్ష అని పేరు వచ్చింది. పోలార్ బేర్స్ అంతే కదా? విన్నాం ఎప్పుడైనా ఇది? మీరు చెప్పింది అయితే వెళ్ళలేదు. తెల్ల ఎలుగుబంటి అంటే పోలార్ బేర్, అదొకటే అక్కడ వరకు తెలుసు. శ్వేత వృక్ష అంటారు తెల్ల ఎలుగుబంటిని. ఇలా చాలా దేశాల పేర్లు మన సంస్కృత నామాలు ఉన్నాయి కదా సార్ వాటికి. ఆఫ్ఘనిస్తాన్ బాగ్దాద్ ఉందా? బాగ్దాద్. బాగ్దాద్. బాగ్దాద్ ఎవరి పేరు మీద వచ్చిందో తెలుసా నీకు? భగదత్తుడు. ఆయన భగదత్తుడు మన మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు. భగదత్త బాగ్దాద్, అక్కడి నుంచి వచ్చాడు ఆయన యుద్ధానికి. మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి అక్కడి నుంచి వచ్చాడు. సో అట్లా నువ్వు ఈ రామాయణంలో ఉన్నటువంటి మన అఖండ భారతం అని అలా ఉండేది అంత. ఇవన్నీ బార్డర్స్ మనకి, ఉక్రెయిన్ గానీ, రష్యా, ఇటు మీరు చెప్పినట్టుగా ఆఫ్ఘనిస్తాన్, ఈ కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇవన్నీ ఉత్తర కురుభూములు అనేవాళ్ళు. ఉత్తర కురుభూములు. ఉత్తర కురుభూములు అంటే అర్థం? వాటి పేరు అది ఉత్తర కురుభూములు. అర్జునుడు వాళ్ళ దగ్గర పన్ను వసూలు చేయడానికి అక్కడికి వెళ్ళొస్తాడు. ఆ విషయం కూడా మీకు మహాభారతంలో ఉంది. ఇంకా భారతం గాని, రామాయణం గాని, భాగవతం గాని చదివితే ఇన్ని విషయాలు తెలుస్తాయి ఫస్ట్ మనకి. అసలు నీకు యు కాంట్ బిలీవ్ అమ్మా. నువ్వు ఏదో పురాణం ఏదో ఒక దీన్ని చదివినట్టు కాకుండా ఒక అనలిటికల్ బేస్ తో నువ్వు కానీ దాన్ని చదివితే అనేక విషయాలు నీకు బయటకు వస్తాయి. అనేక విషయాలు. టెంపుల్స్ మీరు చెప్పినప్పుడు నేను చాలా గుళ్ళ గురించి విన్నాను సార్. నాకే సర్ప్రైజింగ్ అనిపించింది. అసలు ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియని మిస్టీరియస్ టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా, ఉన్నాయి. అసలు నీ దేశమే మిస్టీరియస్ దేశం తల్లి. నీ దేశమే మిస్టీరియస్ దేశం. కొన్ని వేళ సర్ప్రైజింగ్ గా అనిపిస్తాయి సార్. హిమాలయాస్ గురించి ఇందాక అనుకున్నాను కదా, అది మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ లెట్ ద పీపుల్ ఆల్సో నో. హిమాలయాస్ లో ఒక ఇంటీరియర్ ప్లేస్ అది. యమునోత్రికి వెళ్లే దారిలో
అది లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తుంది. Hmm. ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు, అంతకంటే ఇంకేం లే. Hmm. ఆడ హాయిగా మామిడి తోటలు అయ్యి Hmm. శుభ్రంగా దిగి మామిడికాయలు కోసుకొని ఆ, అక్కడ కొంత కొంత సమయం మన పాండవులు అక్కడ గుహలో ఉన్నారు. ఆహా. ఆ గుహ అంతా చూసాం మేము. Hmm. తర్వాత అక్కడ ఒక టెంపుల్ ఉంది. Hmm. ఆ టెంపుల్కి వెళ్ళాం. అక్కడ ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంది. Hmm. ఆ ప్లాట్ఫామ్ ఏంటి అని అడిగితే Hmm. అక్కడ వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే, Hmm. అంటే నా మామూలుగా నేనేందంటే ఎక్కడైనా వెళ్తే అక్కడ ముందు ఆ పూజారిని Hmm. అడుగుతాను ఆ విషయం, ప్రాంత విశిష్టత ఏంటని కనుక్కుంటారు. అడుగుతాను. ఓకే. అట్లా మీకు ఇప్పుడు వైదీశ్వరన్ కోయల్ మహేశ్వరం. Hmm. విన్నారా? విన్నాను సార్. అసలు ఎంత వైదీశ్వరన్ అద్భుతమైన టెంపుల్స్ అవి. వైదీశ్వరన్ కోయల్ దగ్గర Hmm. ఒక అదే తటాకం ఉంటుంది, కొలను లాగా. కొలంలాగా. Hmm. దాంట్లో మునిగితే Hmm. చర్మ వ్యాధులు పోతాయంటారు. Hmm. ఇంకొక ప్రసిద్ధి ఉంది ఆ, దానికి, ఇది వైదీశ్వరన్ వైదీశ్వరన్. కోయల్కి. మీకు ఇబ్బంది లేదనంటే ఈ సంఘటన చెప్తా నేను. షూర్ సార్ చెప్పండి. నా స్నేహితుడు ఆ. పక్కా కమ్యూనిస్టు, ఆ, పక్కా కమ్యూనిస్టు. ఎంత ఇదంటే ఏదైనా ఉపన్యాసాలు చెప్తుంటే, ఇది దేవుడి గురించి 4 మంచి మాటలు మాట్లాడుకుంటుంటే నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి Hmm. వాళ్ళని ఇంకా ప్రశ్నలతో ఇసిగించేసేవాడు. ఆ, సరే మేమందరం కలిసి కూర్చొని, నేను ఐ వాజ్ ఇన్ మెడికల్ ప్రొఫెషన్, Hmm. ఓ, పబ్లిక్ సెక్టర్లో, సెంట్రల్ Hmm. గవర్నమెంట్లో Hmm. కూర్చొని మాట్లాడుకుంటుండేవాళ్ళం. ఇట్లా మాట్లాడుకుంటూ నేను వాడితో అన్నా, ఇక్కడ వైదీశ్వరన్ కోయల్ అని ఉంది, Hmm. అక్కడ నీకు Hmm. థంబ్ ప్రింట్ తీసుకొని Hmm. నీ జాతకం చెప్తారు అన్న. ఏ పో అవన్నీ ఏం లేదు ఆ, అని అన్నాడు. మరి ఏమనుకున్నాడు? అయితే వాడి దగ్గర ఉన్న మంచి గుణం ఏంటంటే Hmm. ఏ విషయాన్నైనా సరే పరిశీలిస్తాడు. Hmm. పరిశీలించి ఇది Hmm. నిజమా కాదా Hmm. అని ఆ, నిర్ధారణ చేసుకుంటాడు. Hmm. అంటే నేను ఇది వాడి పేరు కూడా చెప్తాను, Sure, మీరు sir. కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. Sure. రాధికా మోహన్ వాడి పేరు. ఆ, ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు నాకు. ఓకే. Hmm. ఆ, ఈ మాట చెప్పంగానే వాడు ఇంకొక ఫ్రెండ్, Hmm. ఇద్దరు అప్పుడు నెల్లూరులో నేను వర్క్ చేస్తున్నా, బండి వేసుకొని వెళ్ళిపోయారు ఓ, వైదీశ్వరన్ అక్కడికి. కోయల్కి. ఆ, వెళ్ళిపోయి వాడికి అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడట, ఆయన ఇప్పుడు లేడు. ఆయన నేనే చెప్పా అతనికి, ఇదిగో పలానా చోట పలానా వాళ్ళు ఉంటారు. Hmm. ఆయన దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. నువ్వు నైనా రేపు రానన్నానని చెప్పారు. Hmm. మళ్ళా ఆ రోజు ఉండి రేపు రెండో రోజు వెళ్ళాడు. Hmm. రెండో రోజు వెళ్ళి ఆ తర్వాత నుంచి వాడు నాకు కనిపించడం మానేశాడు. ఎందుకని? 2 నెలల తర్వాత సరే. వాడు నాకు కనిపించాడు. ఆ, నేను పట్టుకున్నా. అప్పుడు గడ్డం పెరుగుంది కొంచెం. పట్టుకొని ఏందిరా ఏమయ్యావు అసలు ఏంది, నువ్వు వైదేశ్వరన్ కోయల్ అని చెప్పాను అప్పుడు, అదే లాస్ట్ అంటే వాడు ఏం చెప్పాడంటే, అప్పుడు తెలియదు వీడు పోయి వచ్చిన సంగతి కూడా. Hmm. నువ్వు చెప్పిన తర్వాత పోయి వచ్చాను గురు, మరి ఏంట్రా అంటే, ఏం లేదు గురు, Hmm. అంతా రాసి ఉంది గురు, రాసిన ప్రకారం జరుగుతుంది గురు అన్నాడు. ఆయన నేను Hmm. వాడు చెప్పుకొచ్చాడు. ఆ, నన్ను ఆయన థంబ్ ప్రింట్ చూడగానే Hmm. ఆయన నీ తల్లి పేరు Hmm. ఇదిగో ఈ అక్షరంతో మొదలవుద్దా అని అడిగాడు. Hmm. అవును అంటే నా తల్లి పేరు చెప్పేశాడు. Hmm. నా తండ్రి పేరు ఈ అక్షరంతో మొదలవుద్దా అంటే అవునన్నాను, తండ్రి పేరు చెప్పేశాడు. ఆ, నా పేరు రాధికా మోహన్ అనేది కొంచెం Hmm. ఇదైన పేరే కదా, Hmm. అంటే కాస్త కామన్ నేమ్ అయితే కాదు కదా. Hmm. నా పేరు చెప్పాడు. అండ్ నాకు కడుపు మీద కత్తి ఘాటు ఉందని కూడా చెప్పాడు. అంత ఎగ్జాక్ట్ గా. ఆ, నువ్వు ఇక్కడ వచ్చే సమయానికి నీ భార్య 6వ నెల గర్భవతి అని కూడా చెప్పాడు అని చెప్పాడు. ఓ మై గాడ్. Hmm. మరి దీన్ని ఏమంటారు? అసలు ఒక వేలు ముద్రతో అన్ని. అగస్త్యనాడి అంటారు దాన్ని. Hmm. అగస్త్యనాడి.
దాంట్లో నిజాలు నాకు తెలియవమ్మా. బట్ ఇంకా నేను జరిగిన సంఘటన మళ్ళా ఇంకొకటి కూడా చెప్పాడు మీకు. ఇది విచిత్రమైన విషయం. నువ్వు ఇక్కడ వచ్చి నా తర్వాత 6 నెలలకు మళ్ళా ఈ ప్రదేశానికి దగ్గర ప్రదేశంలోనే నువ్వు వస్తావని చెప్పాడు. 6 నెలల తర్వాత వాడికి ట్రాన్స్ఫర్ అంటే అటువైపే వెళ్ళాడు. ఓ మై గాడ్, అంత ఎగ్జాక్ట్ గా వాళ్ళంతా నిష్ణాతులు. వాడు ఆ తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత ఎప్పుడో కనిపించాడు నాకు. శుభ్రంగా గిడ్డం పెంచుకొని కాషాయ బట్టలు వేసుకొని విభూతులు ధరించి. నేను జరిగిన సంఘటన. దీనికి మీరేం పేరు పెడతారో నాకు తెలియదు. ఇది విచిత్రమా లేకపోతే ఇది ఏదైనా మాయమంత్రమా అనేది కూడా నాకు తెలియదు. సో ఇలాంటి దీన్ని ఏమంటారు అనేది నాకు అంటే మీకేమనిపించింది సార్? అంటే అలాంటి మనిషి ఇలా మారిపోయారు అన్నప్పుడు మీకేమనిపించింది? ఏమనిపిస్తుందమ్మా, కళ్ళు పెద్ద అయినాయి అంతే. నమ్మశక్యంగా అనిపించలేదు. అసలు ఎలా మాట్లాడేవారు, ఎలా అయిపోయారు? అరే ఆడి కత్తితో ఎందుకు పడిచారు తెలుసా? విద్యార్థి పరిషత్ వాళ్ళకు గొడవ అయింది. వీడు కమ్యూనిస్టు, విద్యార్థి పరిషత్ వాళ్ళతోటి వీడు ఏదో నేను చెప్తున్నది 40 సంవత్సరాల క్రితం సంగతి తల్లి. గొడవ అయ్యి వాళ్ళు కత్తితో పడిచారు అండి. అది కూడా ఆయన చెప్పేశారు. సో వైదీశ్వరన్ కోయిల్ అక్కడ జరిగింది. అక్కడికి నెహ్రూ వెళ్ళాడు. నెహ్రూ జాతకం కూడా అక్కడ చూపించబడిందని చెప్తారు. ఇంకా ఇలాంటి మిస్టరీస్ టెంపుల్స్ ఏమైనా చాలా ఉన్నాయమ్మా. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి సార్ అట్లా ఏమైనా? తెలుగు రాష్ట్రాల్లో నాకు ఎక్కడ అంత అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి. కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఛాయా సోమేశ్వరాలయం దగ్గర నల్గొండ అండ్ ఏడుపాయల జాతర తెలుసా? ఏడుపాయల జాతర కాగానే వర్షం వస్తుంది. జాతర కాగానే వర్షం వస్తుంది. మరి దానికి ఏంది రీజను? అన్ని లింకప్ అయి ఉంటాయి. నువ్వు ఎక్కడ పుట్టావు? ఏది? నేను పుట్టింది హైదరాబాద్. ఊరది కానీ పుట్టింది హైదరాబాద్. పాలకోడూరు ఎక్కడ దగ్గర? భీమవరంకి దగ్గర. భీమవరంలో ఒక టెంపుల్ ఉంది తెలుసా మీకు? సోమేశ్వర స్వామి సోమేశ్వరాలయం. చంద్రస్థాపితం అంటారు. అది దాని విశిష్టత ఏంటో తెలుసా మీకు? అమావాస్యకి ఒక రంగులో, పౌర్ణమికి ఒక రంగులోకి మారిపోతూ ఉంటుంది. విచిత్రంగా అసలు అది నిజంగా అద్భుతం అండి. తెల్లగా కాదు, నీ ఊరి పక్కనే ఉంది కదా అది. పంచారామాల్లో ఒక క్షేత్రం, క్షీరారాము పక్కనే, దాక్షారాము. నేను అన్ని ఏరియాలన్నీ హాయిగా తిరిగానమ్మా. అట్లాంటి విచిత్రాలు నువ్వు నెల్లూరు దగ్గర ఒక టెంపుల్ బయటపడింది, ఇసుకలో కూరుకుపోయింది. మొన్న సినిమాలో కల్కి సినిమాలో చూపించారని చెప్పి ఒక టెంపుల్ నెల్లూరు దగ్గర. ఇలా చాలా టెంపుల్. సంగమేశ్వర స్వామి 4 నెలలు మాత్రమే చూడగలుగుతాం, మిగతా అంతా వాటర్ లోనే ఉంటుంది ఎప్పుడు. సో ఇలాంటి అద్భుతమైనవి చాలా ఉన్నాయి. ఇట్లా నువ్వు చెప్పుకుంటూ వెళ్తే అసలు నీకు దీనికి అంతం అనేది ఉండదు. ఒక్కొక్క చోట ఇప్పుడు కొన్ని న్యాచురల్ గా ఉండేటటువంటి ఇవైతే కొన్ని మానవ నిర్మిత అద్భుతాలు. అసలు ఆ గోపురాలు ఎంత అద్భుతంగా. నీకు అదే శ్రీరంగం టెంపుల్ దండం పెట్టాలి చూసా తల్లి, అసలు ఎంత అద్భుతంగా ఉంటాయి కదా. ఇలా అయితే పడిపోతా, మెడ నొప్పి పుట్టింది అసలు. నువ్వు దాని మీద ఉన్న ఆర్కిటెక్చర్ చూడడానికి కూడా నీకు అంత ఇది దొరకదు. కళ్ళు ఇంకా అలా ఉండిపోతాయి సార్. అక్కడ మధురై మీనాక్షి టెంపుల్ ఎంత, కంచి. నువ్వు ఏ టెంపుల్ తీసుకోమ్మా, తమిళనాడులో ఏ టెంపుల్ తీసుకున్నా ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం. నీకు ఏదో బయటకి కనిపించే టెంపుల్స్ కొన్ని ఉన్నాయి, అంటే ఇట్లా పెద్ద పేరున్న టెంపుల్స్. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క టెంపుల్ ఉన్నాయి, పెద్ద టెంపుల్స్. మేము ఒకసారి నేను ఎప్పుడైనా సరే ఓ 10 రోజులు 15 రోజులు అట్లా వెళ్ళిపోతాను టూర్. నేను మా ఆవిడ చెరుకు సంచి చేసుకుంటాము, ఇద్దరు వెళ్ళిపోతాం. ఎక్కడ రాత్రి అయితే అక్కడ ఏదైనా చిన్న అంటే వసతి
చిన్న వసతి, అదే పెద్ద పెద్ద లాడ్జీలు అట్లా ఏముండవు, చిన్న వసతి, ఉమ్. ఏమి లేకపోతే గుళ్ళో పడుకుంటాం. ఆహా. బట్ నువ్వు కర్ణాటక వెళ్ళు, ఉమ్. అక్కడ కూడా చాలా హా, మురుడేశ్వర్ ఆ గోపురం కూడా ఎంత బాగుంటుంది సార్ అసలు. ఎంత అమ్మాయి వర్ణించలేము. నీకు అసలు ఇప్పుడు అవన్నీ చూస్తుంటే నీ దేశం మీద నీకు ఒక ప్రేమ కలగడం లేదా? భక్తి, గౌరవం, గౌరవం, ప్రేమ, బా నా ఖచ్చితంగా. దేశం ఎంత అద్భుతమైన దేశం అనిపించట్లే? ఖచ్చితంగా అనిపిస్తుంది సార్. అది ఉమ్. కర్ణాటకలో ఉమ్. అద్భుతమైన శిల్ప సంపద, ఉమ్. బేలూరు, హళిబేడు ఉమ్. అండ్ ఇక్కడ హంపి, విజయనగరం, అవును, ఎన్ని చాలా ఉన్నాయి ఇలాంటి అద్భుతం. అయితే నాకు ఒక సందేహం అండి, కైలాష్ పర్వతం చాలా మంది ఆ పర్వతాన్ని దూరం నుంచి చూడడమే ఒక భాగ్యం అనుకుంటారు. కొంతమంది అయితే ఫ్లైట్ లో నుంచి వెళ్తూ చూస్తారు అక్కడి వరకు. ఇంకొంతమంది దూరం నుంచి, ఈ మధ్య ఫ్లైట్స్ లో ఇగోండి దాని చూడండి పైనుంచి అని వెళ్ళవు. పక్క దూరం నుంచి సార్, ఎంత అంటే అక్కడెక్కడో కనిపిస్తుంటుంది, దర్శనం చేసుకోండి అని చెప్తారు. ఇక్కడే చేతిలో ఉన్న లింగానికి అభిషేకం చేయడం అన్ని చేస్తారు. ఇంకొంతమందికి కొంచెం అవకాశం అంటే ఆ దూరం నుంచి ఇక్కడే సాష్టాంగ నమస్కారాలు పెట్టుకుని ఇక్కడి నుంచి వస్తారు అంత దూరం. ఎందుకమ్మా తిరుగుతారు, ప్రదక్షిణ చేస్తారు. ప్రదక్షిణ ఉంటుంది కొంతమంది, కానీ దాన్ని ఎక్కే ప్రయత్నం అనేది ఎవరు చెయ్యరు, అసలు అది అసాధ్యం అని చెబుతూ ఉంటారు. ఎందుకు అసలు అక్కడ ఏముందని? ఇందాక మనం కూర్చునే దానికి ముందు మన మిత్రుడు కార్తీక్ ఒక ప్రశ్న వేశాడు. సార్, ఈ జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు ఇవేంటి సార్ అని. మీకు ఎనర్జీ ఒకటి ఉంటుందమ్మా, ఒక ఎనర్జీ ఉంది అక్కడ. అది ఏ ఎనర్జీ అనేది ఎవరికి తెలియదు. మీకు ఒక 60 years బ్యాక్ అనుకుంటాను, ఒక పర్వతారోహకుడు కొంత దూరం ఎక్కాడు. కైలాస పర్వతం ఎక్కితే అతని శరీరం ముడతలు పడిపోయింది, గోళ్ళు పెద్దవి అయిపోయినాయి, అండ్ ముసలితనపు ఛాయలు వచ్చినాయి, దిగొచ్చేసాడు. ఇది ఇట్ వాజ్ రికార్డెడ్. సో ఇప్పటికీ అది ఒక విచిత్రమైనటువంటి ఇదే. నేను ఇప్పటికైతే నాకు చూసే భాగ్యం ఇంకా కలిగించలేదు ఆ శివయ్య. ఎప్పుడు కలిగిస్తాడో తెలియదు, కలిగిస్తాడో కలిగించడో కూడా అసలు నార్మల్ వీడియోలో చూస్తేనే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అసలు అద్భుతం అమ్మా. నిజంగా శివయ్య అక్కడ కొలువై ఉన్నారు అని నమ్ముతాం మనం అందరం. ఎంత ఎనర్జీ అక్కడ ఉన్నదో ఆలోచించి ఒక్కసారి. నీకు ఆ పర్వతం ఎక్కతుంటే ముసలితనం వస్తుంది అని అంటే దాన్ని బట్టి అర్థం చేసుకో. కొంతమంది మాత్రమే ఎక్కిన వాళ్ళు ఉన్నారు. ఎక్కారు. ఓకే. నీకు మరి టిబెట్కి వాళ్ళకి సంబంధించిన అలాంటి అనుభవం- లామాల్లో ఒక లామా ఉన్నాడు, ఆయన ఎక్కినట్టుగా ఒక కథనం ఉన్నది. ఓకే. తర్వాత ఇప్పుడు అమ్మ ఋషులు, మునులు వీళ్ళు ఎక్కగలిగిన వాళ్ళు ఉన్నారు, ఎక్కిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు నీకు కనిపించరు, వాళ్ళు నీకు చెప్పరు. మనం అక్కడికి వెళ్తే మళ్ళా వెనక్కు రాము. మనలాంటి వాళ్ళం అయితే కాదు కాదు, వాళ్ళ ఇప్పుడు అటువంటి వాళ్ళ సాంగత్యంలోకి వెళితే నువ్వు ఈ ప్రపంచం మీద నీకు ఇది ఉండదు. సో ఈ ప్రపంచానికి తెలిసేది ఎట్లా? తెలిసే అవకాశం లేదు. లేదు. కాబట్టి అది ఎప్పటికీ ఒక మిస్టరీగానే అంత ఎనర్జీ అక్కడ ఉంటుందన్న అంత ఎనర్జీ కొంత టైం, అంత ఎనర్జీ. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పర్మిషన్ ఇవ్వటం, ఈసారి కొంతమంది యాత్రికులు వెళ్ళడం చూసాం. అది యాక్చువల్ గా మందమ్మా, యాక్చువల్ గా మంది మన కైలాస పర్వతం అమ్మా, శివుడు నివసిస్తాడనే పర్వతం కదా అది. మన నెహ్రూ మహాత్ముడి చలవ వల్ల దాన్ని చేజార్చుకున్నాం. 1962 వార్లో వి లాస్ట్. లేకపోతే ఎంతటి భాగ్యం అది. కానీ ఇప్పటికీ మన శివయ్య అని మనం భావిస్తాం కదా సార్. అక్కడికి వెళ్ళిన ఎక్కడుంటే ఆయన మనోడే. నార్త్ నుంచి అంతా బోలే బాబా అని పిలుస్తూ ఉంటారు ఆయన. మనం అంటే శివయ్య ఇలా రకరకాల పేర్లతో మనం పిలుస్తాం. కానీ ఏ పేరుతో ఆయన పిలువమ్మా. చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నమస్కారం. ఓం నమః శివాయ.